చైతన్య సాధనతో ఆనందం. ఈరోజు హైందవ శంకారావం విజయవాడ గన్నవరంలో జరుగుతున్న ఈ భారీ సభకి యావత్ భారతదేశంలో నుంచి పీఠాధిపతులు మరియు పౌరహిత్యానికి సంబంధించిన వ్యక్తులు, మఠాధిపతులు, సాధువులు, అఘోరాలు మరియు ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి పరితపించే ప్రతి పౌరుడు కూడా మన యొక్క సనాతన ధర్మ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భం చాలా ఆనందంగా మరియు చాలామందికి భావితరాలకి మనం ఇచ్చే ఒక గుణపాఠంగా ఇలాంటి ఉత్సాహవంతమైన మన ఋషి పరంపరని మనము మన శాసనాన్ని మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇలాంటి మహా ప్రయోగాలని మనం ఎంతో ఆలోచనతో మన హిందువులందరం ఏకమై మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈరోజు జరుగుతున్న ఈ సభకి సుమారుగా 10 లక్షల మంది రావాలని వారు వేసుకుంటున్న అంచనాలో మేము భాగ్యనగరం నుంచి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అనే ఒక సంస్థ ద్వారా కార్యక్రమాలు ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో, ప్రతి అవసరంకి ప్రతి విషయ వివరణలు ఇస్తూ మేము హైదరాబాద్ నుంచి సుమారు 500 మంది దాకా రావడం జరిగింది. చాలామంది ఇక్కడికి 10,000 మంది, 15,000 మంది కూడా వారి వారి కుటుంబాలతో వస్తున్నారు. ఇలాంటి మహాసభకి మీరందరూ రావాలి. హిందువులలో ఒక ఐక్యతని, ఒక చైతన్యాన్ని మేము తీసుకురావాలని ఈరోజు ఇలాంటి ఒక మహాసభకి రావడం జరిగిందని మీరందరూ కూడా దానికి ఏకం కావాలని చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఎవరైతే రాలేరు ఇక్కడికి ఈ సభకి మేము రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష ప్రసారంలో మీరందరూ మీ వంతుగా చూసి మనలో ఉన్న ఈ అఖండ భూమండలంలో జరుగుతున్న అన్ని విషయాలకి మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా హిందువులందరూ ఏకం కావాలి. ఇలాంటి శంకారావాలకి సనాతన ఋషి పరంపర కార్యక్రమాలని మీరందరూ ధర్మం వైపు నడిచే విధంగా మన జాతి భారత జాతిని ఈ అఖండ భూమండలం అంతా ఋషి పరంపరదని చెప్పేసి మీరందరూ ఇలాంటి కార్యక్రమాలకి ధర్మంగా రావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విజయవాడ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ముఖ్యంగా అందరికీ హైందవ శంకారావానికి ఇచ్చేస్తున్నట్టు అశేష జనాలకి ఒక ప్రభంజనం లాగా మన భారతదేశం నలుమూలల నుండి, అన్ని రాష్ట్రాల నుండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ చేసుకోవాలనే ఉద్దేశంతో హిందువులందరూ ఐక్యంగా ఉండాలని కుటుంబంతో సహా ప్రతి కుటుంబం నుండి కూడా కుటుంబ సమేతంగా ఈ హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ శంకారావానికి వచ్చేస్తున్న అశేష జనానికి ముందుగా మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతోమంది వేలాది మంది కదిలి వస్తున్నారు. అలాగే ఇలాంటిది ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా
మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులందరినీ మమేకం చేస్తూ జరగాలని ఒక తపనతో మనం ఉన్నాము. అలాగే ముందు త్వరలోనే మార్చి 23వ తారీఖు తెలంగాణలో కూడా హైదరాబాద్లో సనాతన హైందవ శంకారావం పేరుతోటి మనం చేయబోతున్నాము. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులందరూ కూడా ప్రభంజనంలా కదిలి వచ్చి ఇప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో 10 నుండి 12 లక్షలకు తగ్గకుండా మన హిందువులందరూ కూడా మమేకమై వస్తున్నారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మనం ఇదే వేడితో ఇదే మూమెంట్ తోటి మన అందరం కూడా హిందువులందరినీ కూడా కదిలించాలి. ఎవరైతే ఇంకా ఇంటి నుండి కూడా బయటికి వెళ్లకుండా రాలేకుండా ఉన్న ఒక సాధారణ హిందూ దగ్గర నుండి కూడా చైతన్యం చేస్తూ అందరం కూడా కదలి మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి సనాతన ధర్మ పరిరక్షణలో అందరం కూడా భాగస్వాములు కావాలని ఇదే వేదికగా కోరుకుంటూ ఉన్నాము. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. చాలా మంది మిత్రులు ప్రతి నోట హైందవ సంస్కారానికి సంబంధించిన ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో ఊరు నుంచి వాడ నుంచి సొంతంగా మన సనాతన ధర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ ఈ హైందవ శంకారావానికి రావడం జరిగింది. మేము త్వరలో తెలంగాణ అంటే ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతంలో సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది రావాలని చెప్పేసి మార్చి 23వ తారీఖు రోజు మేము సనాతన హైందవ శంకారావం మొదలు పెడుతూ ఉన్నాము. దానికి విరివిరిగా ప్రసారాలు చేస్తూ చాలా ఛానల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళిక అయిపోయిన తర్వాత మీరందరూ కూడా భాగ్యనగర్కి రావాలి. ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలే కానీ ఆంధ్ర ప్రజలే కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న హైందవ భక్తులందరూ మన సనాతన ఋషి పరంపర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు కూడా చాలామంది చాలా జిల్లాల నుంచి విరివిరిగా నంద్యాలలో మిత్రుడు చెప్పినట్టుగా 15-20 వేల మంది రావడం జరిగింది. విజయవాడలో ఉన్న చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది. ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాలకి హిందువులందరూ ఏకం కావాలి. మనలో చైతన్యాన్ని మనం ఇప్పుడు మొదలుపెట్టి భావితరాలకి మన యొక్క భారతదేశం యొక్క గొప్ప చరిత్రని చెప్పాలి. రానున్న రోజుల్లో మన హైందవులంతా ఒకటయ్యి మన భారతదేశాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన హిందూ ధర్మ సంరక్షణ కొరకు మన హైందవ శంకారామునకు విజయవాడకు కర్నూలు డోను బేతంచెర నుండి కూడా అనేక మంది రైల్లో ప్రయాణమై వచ్చి ఇక్కడ అందరం పెద్ద ఒక వరదలాగా ఇక్కడ పెద్ద మంది ఒక లక్షల కొద్ది మందిని ఇక్కడ కూడి మన హిందూ హైందవ శంకారావుని జయప్రదం చేసి మన హిందూ ధర్మ సంస్థాపాన్ని స్థాపితం చేయాలని అందరూ ఒక కృషితో ప్రతి ఒక్కరూ ప్రతి ఊరు నుంచి ప్రతి కుటుంబము ప్రతి మనిషి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందని కోరుకుంటూ ఈ యొక్క అందరం భక్తిగా జయప్రదం చేయాలని భగవంతుని వేడుకుంటూ ఇక్కడ విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడియోతియో. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Saptarushi TV, like, share, comment. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.